నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తబెల్లంటి గ్రామంలో 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేసి కొత్త వాలంటీర్ బ్రాహ్మణ సభ్యులచే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొత్త వెల్లంటి గ్రామంలో 1,00,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్లు, మరో 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించనున్నామని తెలిపారు. ఇవన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రూరల్ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పనులన్నీ చేయగలుగుతున్నామని తెలిపారు. కొత్త వెల్లంటి గ్రామం, ఈ కొత్త వెల్లంటి గ్రామంలో ఈరోజు 1,20,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకి పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం. 1,00,00,000 రూపాయలతో రోడ్లు, 20 లక్షల రూపాయలతో గ్రామానికి సంబంధించి శ్మశాన వాటికలో షెల్టర్ని నిర్మించుకున్నాం. ఈ 1,20,00,000 పనులు కూడా ఈ గ్రామస్తుల కోరిక మేరకి స్థానిక ఎమ్మెల్యేగా స్పందించి చేసిన పనులే. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతాలకి ఎంత చేసినా తక్కువే. కొత్త వెల్లంటి గ్రామంలో కానీ, అటు పక్కన పాత వెల్లంటి గ్రామం కానీ, అటు గొల్లగందుకూరు, సజ్జాపురం ఆ గ్రామాలు కానీ, కన్నమూరు కానీ, సౌత్మూపురు, ములుగురు ఎన్ని గ్రామాల్లో కూడా గత 3 ఎన్నికల్లో కూడా నాకు మెజార్టీనిచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి ప్రాంతాలు. ఈరోజు ఓ శాసనసభ్యుడిగా నేను 3వసారి ఇక్కడ నిలబడున్నానంటే దానికి కారణమైనటువంటి గ్రామాలు. ఈ గ్రామాలకి ఎంత చేసినా తక్కువే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అదేవిధంగా 3 ఫేజ్ కరెంటు పనులు కూడా ఈ గ్రామంలో దాదాపుగా పూర్తయినాయి. అతి త్వరలో దాని ప్రారంభోత్సవం ఉంటుందని తెలియజేసుకుంటూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర ఎరుగిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అభివృద్ధి పనులు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల అటు కార్పొరేషన్ పరిధి గ్రామాల తేడా లేకుండా జరుగుతున్నాయి. ఈ అభివృద్ధిని అదేవిధంగా కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ, కొత్త వెల్లంటి వాసులకు కూడా నేను మనవి చేసేది ఒకటే, ఈరోజు ఎన్నికలు లేవు. ఎన్నికలు లేని వేళ పార్టీ అజెండాలు వద్దు. ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం అందరూ కలిసి రండి, కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటా. ఎన్నికలు వచ్చిన వేళ ఎవరి జెండాలు వారి, ఎవరి పార్టీ వారిది, ఎవరికి నచ్చిన వ్యక్తికి ఎవరు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు లేని వేళ కక్షలు కార్పణ్యాలకి దూరంగా, వాదాలకి ప్రతివాదాలకి దూరంగా ఈ యొక్క గ్రామాల అభివృద్ధి పనులు, అదేవిధంగా ప్రభుత్వం అందించే, చంద్రబాబు గారు అందించే సంక్షేమ పథకాల అర్హులకు అందటం, దీని మీద దృష్టి పెట్టేదానికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.